హలో అండి. ఈరోజైతే బ్లౌజు నార్మల్ బ్లౌజ్ అనమాట. డీప్ నెక్ వచ్చేసి ఉంటుంది. ఈరోజు ఫుల్ బ్లౌజ్ అయితే కటింగ్ చూపిస్తున్నాను. ముందుగా లైనింగ్ అనేది వాష్ చేసుకున్న తర్వాత ఐరన్ చేసుకొని 2 మడతలు అయితే వేసేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ ఉన్నది మన వైపు వేసుకొని ఇలా లేయర్స్ ఉన్నదైతే ఆపోజిట్గా వేసేసుకోవాలన్నమాట. కింద స్ట్రైట్ లైన్ ఒకటి వేసుకొని హెచ్చు తగ్గులు లేకుండా క్లాత్ అనేది చూసుకోవాలి. ఇంకొక హాఫ్ ఇంచ్ వరకు పైకి అయితే ఒకటి లైన్ వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత మన బ్లౌజు పొడవు ఎంత ఉందో అన్నది కొలుచుకున్న తర్వాత డైరెక్ట్ బ్లౌజ్తో పెట్టుకోవచ్చు, లేదంటే బ్లౌజ్కి టేపు పెట్టి కొలుచుకొని అయినా కూడా ఈ విధంగా నిలువ అయితే మార్కింగ్ అయితే చేసుకోవచ్చు. నేను ఇలా స్ట్రైట్ లైన్ వేసిన తర్వాత వీళ్ళైతే నాకు నెక్ అయితే ఒక 1 ఇంచ్ వరకు కిందికి దింపమని చెప్పారనమాట. డీప్గా పెట్టమని చెప్పారు. అందుకోసము నేను షోల్డర్ దగ్గర వచ్చేసి 2.5 ఇంచులు, కింద వచ్చేసి 3 ఇంచుల వరకు అయితే నేనైతే నెక్ డీప్ అయితే పెట్టాను అనమాట వెడల్పులో. ఇప్పుడు ఇలా 6 నెంబర్ స్కేల్ ఉంటుంది కదా, ఇలాంటి స్కేల్ అయినా సరే లేదంటే హ్యాండ్తో రౌండ్గా వచ్చే విధంగానైనా సరే మనము రౌండ్ చేసుకుంటే నెక్ అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం పెట్టుకున్న ఈ మార్కింగ్లోనే ఏ నెక్ అయినా సరే ఏ డిజైన్ అయినా సరే పెట్టుకోవచ్చు అనమాట. ఇలా షోల్డర్ అయితే మార్కింగ్ చేసుకున్నాం కదా, బ్లౌజ్ యాజ్ ఇట్ ఈస్గా ఏ విధంగా ఉందో అలా చేసుకున్న తర్వాత మనకు చంక భాగం నుండి కింది వరకు ఎంత ఉందో బ్లౌజు అది కొలుచుకొని పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు చెస్ట్ పార్ట్ వచ్చేసరికి ఇక్కడ 9.5 ఇంచెస్ వచ్చిందనమాట. నాకు 9.5 ఇంచెస్ వేసేసుకున్నాను మార్కింగ్ అయితే. కింద వచ్చేసరికి 8 ఇంచెస్ వచ్చింది. 8 ఇంచెస్ ప్లస్ 1 ఇంచ్ కలుపుకుంటే 9 ఇంచెస్ వచ్చింది. ఇక్కడ పైన చంకడ దగ్గర 9.5 వచ్చింది కదా, కింద నడుము దగ్గర వచ్చేసి 9 ఇంచెస్ అనమాట. ఇలా ఒక లైన్ వేసుకున్న తర్వాత 2.5 ఇంచులు ఎక్స్ట్రా క్లాత్ కుట్ల కోసం అయితే పెట్టేసుకున్న తర్వాత చంక రౌండ్ అయితే ఇలా స్కేల్ పెట్టి గీసేసాను. డైరెక్ట్గా కూడా గీసుకోవచ్చు, మనకి అలవాటు ఉన్న దాన్ని బట్టి అనమాట. ఫ్రంట్ అనేది బ్యాక్ పార్ట్ మీదనే ఈ విధంగా మార్కింగ్ చేస్తాను నేనైతే. యాజ్ ఇట్ ఈస్గా బ్లౌజ్ అనేది పైన షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్ వదిలేసుకొని నెక్ ఎలా ఉందో యాజ్ ఇట్ ఈస్గా అలా పెట్టేసుకొని ఇలా గీసుకుంటే సరిపోతుంది. మనకు షేప్ పట్టి వరకు ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా, అది కూడా నేను మార్కింగ్ అయితే చేశాను. ఇలా ఫ్రంట్ నెక్ వచ్చేసి మార్కింగ్ చేసిన తర్వాత ఉక్స్ 4వ ఉక్స్ వరకైతే మనము ఉక్స్ పట్టి అనేది ఇలా వేసేసుకోవాలి. ఉక్స్కి కాజాకి పట్టి వస్తుంది కదా, అదైతే ఇలా వేసుకోవాలి. మార్కింగ్ వేసుకున్న తర్వాత 4వ ఉక్స్కి వేసుకోవాలి. ఇది సెంటర్ డాట్ వచ్చేసి మనకి బ్లౌజు నిలువుగా పట్టుకొని సాగతీయకుండా స్ట్రైట్గా వేసేసుకుంటే సరిపోతుంది. సెంటర్ డాట్ వరకు మార్కింగ్ అయితే ఇలా యాజ్ ఇట్ ఈస్గా ఎలా ఉందో అలా కట్ చేసుకుంటే మనకు ఫ్రంట్ పార్ట్ ప్లస్ బ్యాక్ పార్ట్ 2 కూడా ఒకే పార్ట్లో అయితే మనము ఈ విధంగా రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు క్లాత్ అనేది ఇలా మడత వేసేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే హ్యాండ్స్ తీస్తున్నాను నేను. మీకు ఇంత లెంత్ వీడియో వద్దు అనుకుంటే మనకు ఓన్లీ హ్యాండ్స్ కటింగ్ ఎలా అన్నది కూడా నేను చేశాను. ఇలా 4 మడతలు వేసుకున్న తర్వాత ఫోల్డింగ్ వచ్చింది మన వైపుకు వేసుకోవాలి. కింద హెచ్చు తగ్గులు లేకుండా ఇలా లైన్ స్ట్రైట్గా కట్ చేసేసుకున్న తర్వాత 1/2 ఇంచ్ వరకు ఒక మార్కింగ్ అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు ఇది 3/4 హ్యాండ్ కాబట్టి నాకైతే ఎల్బో హ్యాండ్ కాబట్టి నాకైతే ఒక 5.5 ఇంచ్ వరకు అంటే ఈ బార్డర్ వరకు అయితే హ్యాండ్ పెట్టమని చెప్పారు. అందుకోసం అని చెప్పి నేనైతే ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఫోల్డింగ్ వేసుకొని ఈ విధంగా చూపిస్తున్నాను. చాలా ఈజీ ప్రాసెస్లో బ్లౌజ్ హ్యాండ్ అయినా ఫ్రంట్ బ్యాక్ ఏదైనా కూడా ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ వీడియో ఫాలో అవుతూ కట్ చేసినట్లయితే మీరైతే చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. కొత్త వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఎక్స్ట్రా కోసం ఒక 2.5 ఇంచులు పెట్టుకుంటున్నాను. ఇది కొంచెము 36 సైజ్ బ్లౌజ్ అనమాట. అందుకోసం అని చెప్పి నేను ఒక 2.5 ఇంచులు పెడుతున్నాను. ఎక్కువగా అనిపిస్తే తర్వాత ఒక 1/4 ఇంచు 1/2 ఇంచు కట్ చేసేసుకోవచ్చు. ఇలా 1 ఇంచు చంక భాగంలో నుండి జరుపుకొని పెట్టుకోవాలి. ఇక్కడ షోల్డర్ దగ్గర జాయిన్ చేసే దగ్గర 1 ఇంచు పెట్టుకున్న తర్వాత ఇలా స్ట్రైట్ లైన్ ఒకటి ఇలా క్రాస్గా 2 మార్కింగ్స్ కలుపుకుంటూ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు
కరువు షేప్లో చాక్ పీస్తో గీసుకొని యాజ్ ఇట్ ఈస్గా ఎలా ఉందో అలా కట్ చేసుకుంటే సరిపోతుంది. మనము బ్లౌజు మెయిన్ క్లాత్కు కుట్టిన తర్వాత మనకి ఏమైనా తక్కువగా అనిపిస్తే అప్పుడు మాత్రమే జాయింట్ వేసేసుకోవచ్చు. లేదంటే చంక పీసులు జాయింట్ చేసేసుకోవాల్సిన అవసరం అయితే ఏముండదు. ఇలా కరువు షేప్లో హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా కట్ చేసుకున్న తర్వాత మనమైతే హ్యాండ్ అనేది సపరేట్గా విడతీసుకోవాలి. ఇక్కడ 30 ఇంచ్ వరకు లోతైతే కట్ చేస్తున్నాను. ఇలా విడతీసుకుంటే మనకి ఫ్రంట్ పార్టు ఓన్లీ 2 లేయర్స్కే వస్తుంది. మనం డైరెక్ట్ పెట్టి కట్ చేస్తే 4 లేయర్స్కి వస్తుంది అనమాట. అందుకోసం అని చెప్పి ఈ విధంగా ఒక ఖర్చులు పెట్టుకున్నట్లయితే మనకు ఎక్కడ మార్కింగ్ ఉంటుందన్నది, ఎక్కడ ఫ్రంట్ పార్ట్ అన్నది ఈజీగా తెలిసిపోతుంది. కుట్టేటప్పుడు కూడా ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా కుట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ అనేది మార్కింగ్ వేసాం కదా, యాజ్ ఇట్ ఈస్గా ఆ విధంగానే మార్కింగ్ అనేది వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ అనేది ఈ తీసేసి మనము 1/2 ఇంచు వరకు అలా చంక అనేది లోతు తీసుకోవాలి. ఇక్కడ నెక్ అనేది నేను ఆల్రెడీ రౌండ్ చేశాను కదా బ్యాక్ పార్ట్ మీదనే, అది ఈ స్కేల్ పెట్టి ఇలాంటి రోలర్తో మనం గీసినట్లయితే కిందికి అచ్చు పడిపోతుంది. మనం ఈజీగా ఇలా మార్కర్తో కానీ లేదంటే డైరెక్ట్గా సీజర్తో కట్ చేసుకున్నా సరిపోతుంది. మార్కర్తో మార్కింగ్ వేసుకున్నా వేసుకోకపోయినా సరిపోతుంది. ఇప్పుడు మనము హ్యాండ్కి అయితే లోతు తీసాం కదా ఫ్రంట్ హ్యాండ్స్కి, అందుకోసం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా ఈ విధంగా లోతు అయితే తీయాలన్నమాట. 1/2 ఇంచు వరకు లోతు తీసుకుంటే మనకు బ్లౌజ్ అనేది ఎక్కడ ముడతలు లేకుండా ఈజీగా కట్ చేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు, పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇలా నెక్ కూడా కరెక్ట్గా మనకి మెజర్మెంట్ అనేది బ్లౌజు మనకి సైజ్ ఏదైతే ఇచ్చారో దాన్ని బట్టి కరెక్ట్గా వస్తుందన్నమాట మనం ఇలా కట్ చేసుకుంటే. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయిపోయింది కదా, ఇది ఫ్రంట్ అనేది బ్యాక్ అయినా ఫ్రంట్ అయినా ఎవరైనా కట్ చేస్తారు ఈజీగా. కానీ మనకు మెయిన్ వచ్చేసరికి ఫ్రంట్కి ఈ డాట్స్ కదా, ఇది మధ్యలో వరకు ఫోల్డింగ్ అనేది వేసుకోవాలి. ఇలా ఉక్స్ పట్టి సైడు 2 ఇలా మడతేసుకున్న తర్వాత 4 ఇంచుల వరకు మధ్యలోకి సెంటర్ పాయింట్ వరకు మనకు ఒక లైన్ అనేది ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒక పావు తక్కువ 3 ఇంచుల వరకు ఉక్స్ పట్టి సైడు మళ్ళీ సెంటర్ డాట్ వచ్చేసరికి ఒక పావు తక్కువ 3 ఇంచుల వరకు అనేది స్ట్రైట్ లైన్స్ అనేది ఇలా వేసేసుకొని, క్రాస్ లైన్స్ వచ్చేసరికి 1.25 లేదా 1.5 వరకు, అంటే చెస్ట్ సైజుని బట్టి ఇదైతే మార్కింగ్ వేసేసుకోవాల్సి ఉంటుంది. ఈ రెండింటి మార్కింగ్లో మధ్యలో నుండి వచ్చినది మనము చంక డాట్ అయితే వేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఈ విధంగా రోలర్తో మనము కొంచెము ఇలా రోల్ చేస్తే ఇలా గీసినట్లయితే కిందికి అచ్చపడిపోతుంది. ఇది మెయిన్ క్లాత్ మీద వేసేసుకొని కట్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసాం కదా, బ్యాక్ పార్ట్ నెక్ అయితే కట్ చేస్తున్నాను నేను. ఇది మనకు యూ నెక్ అనమాట. కరెక్ట్గా యూ నెక్ అనేది చివరికి ఒక పావు ఇంచుల సగం వచ్చేలాగా అలా డీప్ అనేది తీస్తే సరిపోతుంది. ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా అయితే కట్ చేసుకుంటే యూ నెక్ పర్ఫెక్ట్గా వస్తుంది మనకి. ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయాయి కదా, ఇప్పుడైతే షేప్ పట్టి ఎలా కట్ చేయాలన్నది చూద్దాము. ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి పర్ఫెక్ట్గా ఉండే విధంగా మనకు బ్యాక్ పార్ట్ ఎంత ఉందో కొలుచుకోవాలన్నమాట. ఇక్కడ 11 ఇంచెస్ వరకు ఉంది. ఎవరికైనా కూడా 12 ఇంచెస్ లోపే ఉంటుంది. 12 వరకే లాస్ట్ అనమాట. 12 ఇంచెస్ మించి అయితే ఏముండదు. మనకు ఎక్స్ట్రా ఖర్చులతో కలిపి అనమాట ఈ మెజర్మెంటు. ఇక్కడ నేను ఈ హెచ్చు తగ్గులు ఉన్నంతా కూడా కట్ చేసేసుకొని, ఇప్పుడు ఇది ఫోల్డింగ్ మీద 4 పీసెస్ లాగా ఉందన్నమాట. దీని మీద మార్కింగ్ అయితే వేస్తున్నాను. ఇప్పుడు మనకు సేమ్ కుట్టు ఎంతైతే ఉందో కుట్టు నుంచి పైకి ఒక 1/2 ఇంచు వరకు పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ 11 ఇంచెస్ అయితే పొడవైతే పెట్టాను నేను షేప్ పట్టి. ఇక్కడ మనకి ఈ విధంగా బ్లౌజ్కి ఎలా ఉందో యాజ్ ఇట్ ఈస్గా అలా పెట్టుకుంటే సరిపోతుంది. ఒక 1/2 ఇంచు 1/2 ఇంచు కింద పైన ఖర్చులు అనేవి కలుపుకొని మార్కింగ్ అయితే వేసేసుకోవాలి. ఇలా పెట్టుకుంటే మనకి షేప్ పట్టి అనేది కరెక్ట్గా సరిపోతుంది. స్టిచ్చింగ్ చేసినప్పుడు కూడా ఎక్కువ తక్కువ అవ్వకుండా ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా
ఇదైతే మెయిన్ క్లాత్ మీద కూడా వేసేసుకొని కట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా పర్ఫెక్ట్గా బ్లౌజ్ కటింగ్ చేసినట్లయితే ఎవరైనా కూడా ఈజీగా కుట్టేస్తారు. వీడియో నచ్చితే